మనకి రోడ్డు ముంగట పోలు స్తంభాలు అవుపడేది బ్లాక్ టాప్ రోడ్ అండి. మనకు ఉస్నాబాద్ కరీంనగర్ హైవే నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్ లోపలికి వస్తే ఈ రోడ్ నుంచి మనకు లోపలికి రావడానికి దారి ఉంది. 18 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్డు కూడా ఇంకా దీన్ని పక్క పంటి అటు ముందు రైతులకు వెళ్ళిపోతుంది. సో మనకు ల్యాండ్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి ఇట్లా స్ట్రైట్గా ఆ తాటి చెట్లు అవుపిస్తున్నాయి కదా, ఆ తాటి చెట్ల కంచెలి ఆ స్తంభాలు అవుపడే దగ్గర నుంచి ఇందులో ఒక ట్రాన్స్ఫారం ఉంది. ఆ నుంచి ఈ పొలం అవుపిస్తుంది కదా, ఈ పొలం అంతా వెడల్పుతోనే మనకు కంప్లీట్గా ఇట్లా పొడుగులు వెళ్ళిపోతుంది మన మొబైల్ టైప్లో. దానికి కంప్లీట్గా 2 సైడ్ రోడ్ ఉంటుంది. దీనికి మనకు వచ్చేసి ఇదే సైట్ అండి. ఈ నుంచి మనకు మిరప తోట అవుపడే వరకు ఇది ఇటు సైడ్ మనకు రోడ్డుకు వీళ్ళు వదులుకున్నారు. వెనకాల రైతులు పోవడానికి కడీలు కూడా వేసుకున్నారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ మొక్కజొన్న చేను కూడా వస్తుంది. ఇట్లా కంప్లీట్గా మొక్కజొన్న చేను వేసారు లాస్ట్ వరకు. మనకు ఇదే సైటు ఆ తాడి చెట్ల వరకు ఉంటుంది స్ట్రైట్గా. ఇక్కడ నుంచి మనకు బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ వస్తుంది. ఇది మొత్తం 3 ఎకరాలు. ఇందులో ఒక బోర్ కూడా ఉంది, ఫుల్ వాటరు. అంటే ఈ తోట కొంచెం పొలం వేసుకుంటారు, మిగిలింది ఏదైనా చిలక ఇట్లా వేసుకుంటే దానికి నీళ్ళు కట్టడానికని. దీనిలో ఒక బోర్ ఉంది, అక్కడ వస్తుంది మనకు బోర్ వచ్చేసి అక్కడ ఉంది. మనకు వాటర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ పైప్ అవుపిస్తుంది కదా, ఇలా పైప్ లైన్ కూడా వేసి ఉన్నది ఆల్రెడీ. మనకు జనగాం జిల్లాకి ఒక 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, తరుగుప్ల మండలంలో ఉంటుంది. ఇది కంప్లీట్ డైరెక్ట్ రైతు దగ్గర అయితే సైట్ అయితే అమ్మకానికి ఉంది. ఇది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మనకు బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్ ఇది. మనకు లోపల రావడానికి ఒక 20 ఫీట్ దారి అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి మనకు 28 lakhs చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది.